శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఈ మహాగణాధిపతయే నమః. చాలా మందికి కాలసర్ప దోషం అంటే ఏమిటో అందరూ భయపడుతూ ఉంటారు. కాలసర్ప దోషం అంటే మన జాతకరీత్యా మన జాతక చక్రంలో రాహు కేతు మధ్యలో మిగతా 7 గ్రహాలు ఉండడమే కాలసర్ప దోషం అంటారు. అయితే కాలసర్ప దోషం ఉన్న వాళ్ళలో చాలా మందికి భయం కలుగుతూ ఉంటుంది. అలాగే ఏ పని తొందరగా కాదా ఏంటి, అసలు ఈ కాలసర్ప దోషం వల్ల మనకి ఏమేమి దోషాలు వస్తున్నాయి, మనకు పనులు కావట్లేదా, వివాహం అవ్వట్లేదా, అయితే ఉద్యోగంలో స్థిరత్వం లేదా, మనస్తత్వంలో స్థిరత్వం లేదా, భార్యాభర్తలు ఇద్దరు అన్యోన్యంగా లేరా, అసలు పెళ్లి కావట్లేదా, పితృ దోషాలు పీడిస్తున్నాయా అనే దాని మీద మనం డిస్కస్ చేసుకుంటే ఈ కాలసర్ప దోషం పాత్ర చాలా ఉంటుంది. ఎందుకంటే ఈ కాలసర్ప దోషంలో రాహు 7వ స్థానంలో ఉండి కేతు 1వ స్థానంలో ఉంటే కూడా మిగతా గ్రహాలని రాహుకేతుల మధ్యలో ఉంటే కాలసర్ప దోషం అంట. అలాగే జాతకరీత్యా 5వ స్థానంలో కుటుంబ స్థానంలో కాలసర్పదోషం, అలాగే సవ్య కాలసర్పదోషం, అపసవ్య కాలసర్పదోషం ఇలా ఉంటాయి. అష్టమ స్థానంలో రాహు వల్ల కాలసర్పదోషం అంటారు. అసలు కాలసర్పదోషం అంటే ఎందుకు భయపడుతున్నాము, సరైన అర్థం తెలియక మనం బాధపడుతున్నాం. ఈ రోజు మీకు క్లారిటీగా అర్థం చెప్పడం జరుగుతుంది. ఏంటంటే కాలసర్పదోషము అంటే కాలము అంటే ఏమిటి, ఈ రోజులు, రేపు, ఎల్లుండి, అవతలెల్లుండి, రాబోయే రోజులు, జరిగిన రోజులు, దీన్ని కాలము అంటారు. సర్ప అంటే సర్పంతో సమానమైనటువంటి రోజులు, అంటే సర్పానికి సమానమైన మనం వాడుకోం రోజులు కూడా వాడం. దోషము అంటే పనికి రానిది. అంచేత మనం జీవితంలో ఏవైతే రోజులు మనకు ఉంటాయో అవి మనకు ఉపయోగపడకుండా ఉండడాన్ని కాలసర్ప దోషం అని చెప్పడం జరిగింది. ఒకవేళ రాహు 1వ స్థానంలో ఉంటే ఏమవుతుందంటే పట్టుదలతో ఉంటారు కాబట్టి మనం ఈ పట్టుదల వల్ల కొన్ని విషయాల్లో బాధపడుతూ ఉంటాం. ఇక 2వ స్థానంలో రాహు వల్ల ధనరీత్యా మాట రీత్యా గొడవలు అవుతూ ఉంటాయి, ఇదొక దోషం. 5వ స్థానంలో రాహు వల్ల సంతానం కలకపోవడం, సంతానం కలిగితే వాళ్ళు మొండిగా ఉండడం, ఇది కూడా కాలసర్ప దోషమే. అలాగే 8వ స్థానంలో రాహు వల్ల ప్రతి పని కూడా అనుకున్న జరగకుండా ఏదో ఒకటి అలా ఆలస్యం అయిపోతూ ఉంటుంది. ఏ పని మొదలెట్టినా సరే పని అయ్యే అవకాశం ఉంది, కానీ మన ఆలోచన ఆ పనికి కుదరట్లేదు, ఇది కూడా దోషమే. మరి 7వ స్థానంలో రాహుకేతుల వల్ల భార్యాభర్తల సాంగత్యము లేక వివాహానికి అడ్డంకులు రావడం, నచ్చిన పెళ్లిళ్ళు చేసుకోవడం, వాటి ద్వారా ఇబ్బందులు రావడం, లోపల మదన పడుతూ ఉండడం, చెప్పలేకపోవడం పైకి, ఇవన్నీ కాలసర్ప దోషాల కింద వస్తాయి. కాబట్టి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి మన కాలాన్ని మనం వాడుకోవడం నేర్చుకుంటే అసలు కాలసర్ప దోషమే ఉండదు. అయినా మన ఇంటర్నల్లీ ఆ యొక్క దోషం ఉన్నటువంటి ఆ గ్రహం ప్రభావం మనకి కలుగుతుంది కాబట్టి మనం ఆ రాహుకి సంబంధించినటువంటి ఏదైనా దానాలు, ధర్మాలు, పూజలు, తర్వాత పితృదోష నివారణ, వంశపారంపర్యంగా పితృదోష నివారణ అనేది ఒకటి ఉంటుంది. అంటే దోషం ఉంటుంది ఒకటి, అది రాహు వల్ల వస్తుంది ఎక్కువగా. కాబట్టి 9వ స్థానాధిపతి 8వ స్థానంలో ఉంటే కూడా దోషం ఉంటుంది. మరి అందు గురించి ఈ యొక్క కాలసర్ప దోష నివారణకి రాహుకేతు పూజలు, తర్వాత ఆశ్లేష బలి, ఇలాంటి పూజలన్నీ చేసుకోండి, తప్పకుండా దోష నివారణ అవుతుంది. నమస్కారం.